ఈ లోకం విడిచినప్పుడు ఆ లోకంలో ఆనందము సంతోషం ఎప్పటి వరకు ఉంటుందంటే యుగ యుగాలు తరతరాలు కూడా ఉంటుంది. చూసారండి? అంటే ఇప్పుడు నిన్ను బట్టి ఏమొస్తుంది? నిన్ను బట్టి ఇంకో వ్యక్తి మారుతున్నారా? నిన్ను బట్టి మందిరానికి వస్తున్నారా? నిన్ను బట్టి దేవుడు కావాలనుకుంటున్నారా? అబ్రహాం గారికి వాళ్ళ పిల్లలకి వాళ్ళకున్న పేర్లు ఏంటో తెలుసండి? వాళ్ళకున్న పేరు తెలుసా? అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు. ఎవరిని చెప్తున్నారు? తండ్రి అయిన దేవుడు గురించి. ఇదిగో అబ్రహాము దేవుడు, గొప్పోడు, శక్తిమంతుడు. ఇస్సాకు దేవుడు, గొప్ప దేవుడు. ఏమిచ్చిండండి? ఆడక కోరుకునే వాళ్ళు దేవుడు ఇచ్చిండు. యాకోబు దేవుడు అని చెప్తున్నారు. ఈ రోజున నీ దేవుడు నిన్ను పేరు పెట్టి ఒక వ్యక్తి పిలుస్తున్న నీ దేవుడు నాకు కావాలి అని అంటున్నారు. ఒకసారి ఆలోచించు. అకుల ప్రిస్కిల్లా గురించి అపోస్తలుడైన పౌలు గారు ఏం చెప్పారండి? అలా ఈ రోజున చెప్పగలుగుతున్న ఒక సేవకుడు, నిన్ను బట్టి నీ కుటుంబాన్ని బట్టి ఒక సేవకుడు చెప్పగలుగుతున్నాడా? అలా చెప్తున్నారా? అలా ఉంటున్నారా? లూదియా ఏమందండి? మేము విశ్వాసం కలిగి ఉన్నామో లేదో వచ్చి చూడమంది. ఎవరిని? పౌలు గారిని, పౌలు సేన. అంటే ఒక సేవకుడు నువ్వు ఆ విధంగా పిలుస్తున్నావా? ఒక విషయం ఏంటంటే, నిత్యము ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు, నువ్వు దేవునితో సహవాసం ఉన్నప్పుడు, నువ్వు ఈ లోకంలో ఎవరు సహవాసం కోరుకుంటావండి? పరిశుద్ధుల సహవాసం కోరుకుంటావు, సేవకుడితో సహవాసం కోరుకుంటావు. ఎప్పుడు నువ్వు దేవుని పట్ల ఉన్నప్పుడు, దేవుని యందు ఉన్నప్పుడు. అదే దేవుని యందు లేకుండా నువ్వు దెయ్యం యందు ఉంటే నువ్వెవరు సహవాసం కోరుకుంటావు? లోకస్తుల సహవాసం కోరుకుంటావు. ఒకటేనండి, ఈ వ్యక్తి దేవునిలో ఉండా లేడా అనేది తెలియాలనంటే ఎదుట ఉన్న వ్యక్తి ఎలాంటి వ్యక్తి సహవాసం చేస్తున్నారో వీరు కూడా అదే లక్షణం కలిగి ఉన్నారు. సో నేను ఎవరితో మాట్లాడొద్దు అని చెప్పట్లా. మనం ఈ లోకంలో ఉన్నప్పుడు మాట్లాడాలి. అర్థమవుతుందండి? మరి ఎలా తీసుకోమాకండి, మాట్లాడాలి. కానీ వారితో మంచిగా ఉండాలి. కానీ ఎక్కువ సమయం వారితో గడుపుతున్నావు అని అంటే వారిని దేవుల్లో నడిపే విధంగా అయితే నువ్వు సహవాసం కలిగి. ప్రతి ఒక్కరు గమనించుకొని, ప్రతి ఒక్కరు కూడా దేవుని యందు భయభక్తులు కలిగి పరిశుద్ధాత్మ మాట ఇంటూ హృదయ శుద్ధిని కాపాడుకుంటూ క్రీస్తుని పోలే నడుచుకున్నప్పుడు ఈ లోకం విడిచినప్పుడు పరలోకానికి చేరుకుంటారు. మరి ఈ విధంగా నిలబెట్టి మాట్లాడించిన తండ్రి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఇంతవరకు శ్రద్ధగా ఉన్న మీకు ప్రభు పెట్టిన హృదయపూర్వక వందనాలు చెల్లిస్తూ మాటలు ముగిస్తూ అందరికీ వందనాలు.